ఉసుకుంటుందా? ఉసుక అప్పటికే స్మాష్ అయిపోతుంది. ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న ప్రతి ఒక్కరిని భయభ్రాంతికి గురి చేసుకుంటా, మీ గుప్పట్లలో పెట్టుకుంటా, డబ్బులు వసూలు చేసుకుంటా మీరు చేసేది దేవుర్పుల ప్రాంతం అంటే ఆ దేవుడిచ్చిన ప్రాంతం. ఇక్కడ నీళ్లు కానీ ఉసుక కానీ సహజ వనరులకి నిండు కుండలెక్కు ఉంటుంది. ఈ ప్రాంత దోపిడీని బీఆర్ఎస్ పార్టీ దయాకర్రావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి ఎప్పుడైనా అడ్డుకుంటుంది, ఆపుతుంది. మీరు దయచేసి ఇంకా 2 సంవత్సరాలు మీకు ఉన్నది టైం. 2 సంవత్సరాల తర్వాత ప్రజలు మేము ఎట్లాగో తిరస్కరించే పరిస్థితి ఉన్నదిలే. కానీ ఈ 2 సంవత్సరాలు మీరు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకండి. ఇకపోతే 1 కోటి రూపాయలు పెట్టి శాంక్షన్ చేసిన అన్నాడు. అంతకుముందు మేము ఇచ్చిన 2 కోట్లలో 1 కోటి రూపాయలు వేరే కాన్స్టిట్యూన్స్ పంపించి 1 కోటి రూపాయలు తెచ్చిండు. ఆ 1 కోటి రూపాయలు ఇచ్చి జీవో ఇచ్చి ఇప్పటికి మీ పత్రికా విలేకరుల సాక్షిగా ఇచ్చింది. ఇక్కడ ఇప్పటిదాకా ఏమైనా పని స్టార్ట్ అయిందా? మేము వేయించిన రోడ్డే కదా, మేము కట్టించిన మెట్లే కదా, మేము వేసిన కూల్ పెయింటే కదా, ఏమన్నా తట్టడు మట్టి పోసిందా? నీకేం అర్హత ఉన్నది ఇక్కడ తిరిగేది? ఆఖరికి దేవుడు గుట్ట కూడా అమ్ముకుంటావా నువ్వు? పాలకుర్తి సోమనాథుడికి 50 లక్షలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా ఇప్పటిదాకా? పాలకుర్తి సోమనాథుడికి ఎంత పవిత్రత ఉన్నదో, వలిమిడి రాముల వారికి ఎంత పవిత్రత ఉన్నదో, ఈ వానకొండే గుట్టకు కూడా అంత పవిత్రత ఉన్నదండి. వానకొండే గుట్ట అంటే దానికి పేరు ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పుడు ఈ పోరాటంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, వానకొండే అంటే 365 రోజుల్లో ఈ గుట్ట మీద ఎక్కడో దగ్గర వర్షం పడుతుంట, అందుకే దీనికి వానకొండే గుట్ట అని పేరు వచ్చింది. కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ జాతర జరుగుతుంది.